నా పేరు ఆమిడి జగదీశ్వరరావు, ఎస్సీ కాలనీ పాంచాలు. నాకు 3 ఆడపిల్లలు, 1 బాబు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని నాకు 4 పిల్లలకి నాకు 60,000 అందింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం, జై హింద్. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. ఎందుకంటే పేదోడు బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. జై తెలుగుదేశం, జై హింద్. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం హై స్కూల్లో మా 3 పిల్లలు చదువుతున్నారు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మఒడి పేరుతో 1 పాపకు మాత్రమే డబ్బులు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పిల్లలకు తల్లికి వందనం వేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తాము అనే మాటను నెరవేర్చుకున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మాకు 2 పాపలు. మా పిల్లలు 2 వివేక స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి పడలేదు. ఈ తల్లికి వందనం ఇప్పుడు పడింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గజనపూడి గ్రామం. మాది జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడింది అమ్మఒడి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నది పిల్లలకి 2కి పడ్డదండి. మాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి. మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలండి. ధన్యవాదాలండి. నా పేరు మాధవి, పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం ఎండ్రాయి గ్రామం. నాకు 2 పిల్లలు. తల్లికి వందనం స్కూల్ ప్రారంభం అవ్వతలకే మాకు పడింది. చెరకు 13,000 కాడికి 26,000 పడింది. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద మా 3 పిల్లలకి ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి. కానీ ఈనాటి ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద పిల్లలకి డబ్బులు పడ్డాయండి. కావున ఇప్పటి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చీరాల ఎమ్మెల్యే అయిన మాడకొండ గారికి మా కృతజ్ఞతలు. నమస్కారం అండి. నా పేరు తేజేష్. మా తల్లిదండ్రులకు మేము 3. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి 1కే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 3కి పడింది. ఈ ప్రభుత్వం అట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండి, నా పేరు ఉమామహేశ్వరి. మాదేమో చీరాల పక్కన జాండ్రపేట అండి. నిన్న తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు గారు వదిలేరండి. మా 2 అమ్మాయిలకి వర్తించిందండి. గత ప్రభుత్వంలో జగన్ గారు వేసిన ప్రభుత్వంలో 1 అమ్మాయికే వచ్చింది. ఇప్పుడు 2 పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా ఊరి కొండయ్య గారు, ఎంఎం కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం సార్. నా పేరు పాలకుంట నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి 1కే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4కి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్, చాలా బాగున్నాయి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. బాపట్ల జిల్లా. నా పేరు నాగస్వాతి అండి. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్కూరు అండి. గత ప్రభుత్వంలో అందరి పిల్లలకి అమ్మఒడి ఇస్తామని వాగ్దానాలు చేసి మోసం చేశారండి. మా ఒక పిల్లకే డబ్బులు పడ్డాయండి. అట్లా కాకుండా ఈసారి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అన్న ప్రకారం అందరికీ డబ్బులు వేశారండి. చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలండి. అలాగే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజులోనే పుస్తకాలు, పిల్లలకి బ్యాగులు ఇచ్చి షూస్ అన్నీ ఇచ్చారండి. అలాగే సన్నబియ్యం అన్నారు. అన్న ప్రకారం మంచి భోజనం అంతా బాగుందండి మా పిల్లలకి. అలాగే ఈరోజు డబ్బులు తల్లికి వందనం అని మా ఇంట్లో 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయి. వాళ్ళ అవసరాలకి చంద్రబాబు నాయుడు గారే మా బిడ్డలకు ఖర్చు పెడుతున్నారండి. అవసరాలకు అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, స్థానిక ఎమ్మెల్యేలు అందరికీ నా కృతజ్ఞతలండి. ఆనందబాబు గారికి కూడా మా కృతజ్ఞతలండి తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. మాకు గత మంత్లో 1గా పడ్డాయి. ఇప్పుడైతే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు 3కి పడ్డాయండి. పిల్లల చదువులు కూడా బాగా
ఉపయోగపడుతున్నాయి. మాకు చంద్రబాబు పుణ్యం అంటే మాకు బాగా పడ్డాయి. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయి, మా చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి. మా 5 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి. తల్లికి వందనం ఈ పేద కుటుంబంలో పడడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు. చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు నసీమా బేగం. నేను ఏలూరు తంగిలమూడి శివగోపాలపురం. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం తరపున గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 3 బాబులు 1 బాబుకే పడినాయండి అమ్మఒడి. ఇప్పుడు నా 3 బాబులకు కూడా 13,000 చొప్పున తల్లికి వందనం డబ్బులు నాకు పడడం జరిగింది. అందు గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఇంకా మీరు ఇంకా గొప్పగా రాణిస్తారని కోరుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సలీం బై. నేను శ్రీ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నాకు తల్లికి వందనం తరపున 13,000 డబ్బులు పడినాయి మా మదర్ అకౌంట్లో. అందుకు నేను చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సాత్విక్. నేను శ్రీ స్కూల్లో చదువుతున్నాను 6th క్లాస్. నాకు తల్లికి వందనంలో 13,000 పడింది. అందు తరపున నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భరత్ చండి గారికి నేను వందనం తెలుపుకుంటున్నాను. నా పేరు సయ్యద్ బై. నాకు శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నా. తల్లి వందనంలో నాకు 13,000 పడినాయి. చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నా పేరు నాగమణి. నాకు 3 పిల్లలండి. మరి ఇదివరకు అయితే ఒకరికి పొందుకునేవాళ్ళం. ఇప్పుడు 3కి కూడా తల్లికి వందనం వెంటనే మెసేజ్ వచ్చేసిందండి. డబ్బులు వేసారు. ఈ డబ్బులు ఎంతగానో మాకు ఉపయోగపడ్డాయండి. స్కూల్కి మేము ఇబ్బంది పడకుండా స్కూల్ కట్టుకోవడానికి, ప్రతిదీ అవసరం తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ధన్యవాదాలండి. అలాగే రాజప్ప గారు కూడా వందనాలండి. కూటమికి మొత్తం అందరికీ కూడా వందనాలండి. ఈ లబ్ధి పొందడం వల్ల మేము అందరం చాలామంది ఆనందంతో ఉన్నారండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఆరోగ్యం ఎల్లగెల్లలాగా ఉండి ఎప్పుడూ సీఎంగా వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో ఎప్పుడూ వర్ధిల్లాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా అలాంటి పేదలకి అందరికీ సహాయం చేస్తూ అలా ముందుకు సాగాలని ఆశిస్తున్నామండి. ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా పేరు సాంబశివాచారి. మాది కార్వేట్ నగరం మండలం, ఆర్కేపేట గ్రామం, చిత్తూరు జిల్లా. నా పిల్లలు దుర్గా ప్రసాద్, ఊహ ఇద్దరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వారికి తల్లికి వందనం కింద 26,000 రూపాయలు ఈరోజు పడింది. మా తరపున, మా పిల్లల తరపున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మాకు ఇద్దరు పిల్లలకు గాను 26,000 రూపాయలు మా అకౌంట్లో జమ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మాకు ఇద్దరికీ పడింది నా తల్లికి వందనం. ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు దాడిమణి అండి. నాకు మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. మరి ముగ్గురు బిడ్డలకే పడ్డాయండి. బిడ్డలు 3ని చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి. మరి అంతకు మించి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసారండి. మరి డబ్బులు వేసిన దాన్ని బట్టి ఆయనకి అందరూ వందనాలండి. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నామండి. నమస్కారం అండి. మాది నెల్లిమల్ల నియోజకవర్గం, భోగపురం మండలం, రాజపురం గ్రామం. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామన్నారు. కానీ ఇంట్లో ఒక పిల్లడికి మాత్రం వేశారు. కానీ చంద్రబాబు గవర్నమెంట్లో తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడికి 15,000 చొప్పున, ఇద్దరు పిల్లలకి 30,000 పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి పేరు ధన్యవాదాలు. నా పేరు బొత్తుల గౌరీ అండి. మాది రావాడ గ్రామం, భోగపురం మండలం, విజయనగరం జిల్లా అండి. ఈ తల్లికి వందన పథకం పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, కోల్పిల్ బంగారాజు గారికి ఈ తల్లికి వందనం పథకం పెట్టినందుకు మా పిల్లలిద్దరికి 30,000 రూపాయలు మా అకౌంట్లో పడ్డాయండి. ఈ డబ్బులు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.